నీకే కనుక నీకే మహిమ నీకే ప్రభావిస్తున్నాం అయ్యా. గత పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి కనిపించి ఆశీర్వదించడం పడుతున్నాను. అలాగే ఈరోజు జరగబోయే ఆరాధనకి మీరేమి అధ్యక్షులు వహించి మాకు కావాల్సిన ఈ యొక్క ఆహారాన్ని ఇస్తూ మమ్మల్ని దీవిస్తారని ఈ చిన్న ప్రాంతం త్వరలో రానున్న యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము, సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము, సౌందర్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించదము, అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవునికి చెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవునికి చెదము, కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము, కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. స్తోత్రం చెల్లించుము. ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇరలోనయే ప్రాణి నిలువలేదు. అరవి పూలే నీ ప్రేమ పొందగా, అరవి పూలే నీ ప్రేమ పొందగా, ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు బలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు బలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన
లోకమంతయు నన్ను విడచిన ఎన్నడూ చేయవు నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. జీవము అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ భక్తుడై వేచి ఉండిని ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఎండిన నేల వర్షం కోసం విరచి చూస్తున్నట్టుగా నీ కోసం చూసానయ్యా. నా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా. నా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా. ఇకనైనా కానీ ఇప్పుడైనా గాని రక్షించగా రావా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. నా యేసయ్యా నశించుచున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కోసం ఇలలో ఎదురు చూస్తున్నట్టుగా దుప్పి నీటి వాగుల కోసం ఇలలో ఎదురై చూస్తున్నట్టుగా నీ కోసం చూశానయ్యా. నా యేసయ్యా నా ప్రాణం నీవేనయ్యా. నీ కోసం చూశానయ్యా. నా యేసయ్యా నా ప్రాణం నీవేనయ్యా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రావా. అభిషేకం లేక దర్శనమే రాక
రమ్మనుచున్నాడు వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు ఇటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ఇటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని సహించి యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదావు సహించి యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదావు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు కన్నీరంతా తుడుచును కను పాపవలె కాపాడు కన్నీరంతా తుడుచును కను పాపవలె కాపాడు కారుణ్య మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారుణ్య మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు బ్రహ్మశిల్లు వేళలో బలమును నీకిచ్చును బ్రహ్మశిల్లు వేళలో బలమును నీకిచ్చును ఆయన నీవు రక్షణయున్నందున ఆశింపక నీవు త్వరపడి రమ్ము ఆయన నీ వెలుగు రక్షణయున్నందున ఆశింపక నీవు త్వరపడి రమ్ము రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు సకల వ్యాధులను ఆసురముగనే నను దినము యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నను దినము దోషములన్నీ పాపెను శనివాసమున ప్రభు చేర్చునుగా దోషములన్నీ పాపెను శనివాసము ప్రభు చేర్చునుగా యేసుని కొరకై ఎలా జీవించే ఆసురముగనే నను దినము నాశనకరమగు గుంటలు మోసకరం నుండి నాశనకరమగు గుంటలు నుండి మోసకరం నుండి నాశనిలపై కేటెను నన్ను పిచాచి పదం
కొరకై ఇలా జీవించే ఆసురముగా నేనము దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభు అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభు అర్పించును నా యావ జీవం రక్షకుడేసుని సేవింపం యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగా నేనము దినము శోధన బాధలు శ్రమలిల కలిగి ఆదుకొను నా ప్రభు విషం శోధన బాధలు శ్రమలిల కలిగి ఆదుకొను ప్రభు నా విషం వ్యాధులు లేములు మరణము మార్చి నాగునియాని వీక్షణకు యేసుని కొరకై ఇలా జీవించు ఆసురముగా నేను దినము యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగా నేను దినము సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు మన మహావాక్యము గల రాజు భూమ్యాగారపు లోయలలో భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించి రాయనదే సాక్షుని హాస్యము భువి చేరి ఆయన దైవము పాలితులా ఆయన మే పెడిగో వెళ్ళము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆశకు సన్నిధి మోకరించి ఆయన సన్నిధి మోకెదము ఆయన మాటలు గైకొనినా నయ్యని మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునక ఆదిను ఇప్పుడు ఎల్లప్పుడు అయినది యుగములు ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే యెహోవా నా దేవా నా దేవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నేను నీ సన్నజొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి ఉన్న తరువారి చేతిలో నుండి నన్ను తప్పించు నన్ను తప్పించు నన్ను తప్పించువాడెవడు లేకపోగా నన్ను తప్పించేవాడు లేకపోగా వాడు సింహం వలె వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించును నన్ను తప్పించు యెహోవా నా దేవా యెహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన ఎడల నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా ఉండిన వానికి నాతో సమాధానంగా ఉండిన వాడు నేను కీడు చేసిన ఎడల నేను కీడు చేసిన ఎడల శత్రువులను తరిమి పట్టుకొని శత్రువులను తరిమి
నా ప్రాణమును నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము. నేలకు అణగదొరకని నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము. మట్టిపాలు చేయి. నిర్నిమిత్తముగా నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని బాధించిన నేను సంరక్షించితిని కదా. క్షమించుతుంది కదా. యెహోవా యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. కోపము తెచ్చుకుని నా విరోధుల ఆగ్రహము ఆగ్రహము అణచుటకై అణుచుటకై లెమ్ము. లెమ్ము. నన్ను ఆదుకొనుటకై ఆదుకొనుటకై మేల్కొనుము. మేల్కొను. న్యాయవిధిని న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా. నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి సమాజమునకు కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు నేను చుట్టుకున్నప్పుడు వారికి పైగా వారికి ఆశీనుడు కమ్ము. పరమనందు ఆశ్రయుడుగా యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా యెహోవా నా నీతిని బట్టి నా రీతిని బట్టి నా యథార్థను బట్టి నా విషయములో నా విషయంలో నాకు న్యాయము తీర్చు. నాకు న్యాయం తీర్చు. హృదయములను హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. నీతిగలను స్థిరపరచు. యథార్థ హృదయులను యథార్థ హృదయులను రక్షించు దేవుడే. రక్షించు దేవుడే. నా కేడమును మోయవాడై ఉన్నాడు. దేవుడు మనకి నిండే వాక్యము దీవించున్నాడు. థాంక్స్ అలాట్. కలుగునాక మీకు ప్రభు యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేస్తున్నాను. గత సోమవారం నాడు నైట్ మిడ్ నైట్ నేను ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు. దేవునికి చెప్తున్నాను, దేవునికి ప్రార్థన చేశాను. ఆల్ ఆఫ్ సడన్ నాకు హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. అది బహుశా చెస్ట్ పెయిన్ ఏమని చెప్పేసి అనుకున్నాను. నేను అర్థమైంది, నాకు లిటిల్గా మైల్డ్ స్ట్రోక్ స్టార్ట్ అయింది అనేది అర్థమైపోయి ఆ రాత్రి సమయంలో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, మరి నేను మట్టిలో కలిసిపోయినట్లయితే ప్రయోజనం లేదు, నీ సేవ చేయలేను. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లవాళ్ళు, మరి నేను ఒక్కడనే కుటుంబంలో నిలబడ్డాను. మా పిల్లలకి దుక్కుగా, చిన్నపిల్లలకి ఒక్కటే కూతురు కాబట్టి దుక్కుగా నిలబడ్డాను. నాకు తెలుసు నేను చనిపోతే మరి నేను నీ సన్నిధికి వచ్చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అయితే నీ ఎందుకు పరిశుద్ధత కలిగి ఉన్నాను కనుక నీ సేవ చేస్తున్నాను, విరామం ఎరగకుండా నీ సేవలో పాల్గొంటున్నాను అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాను. కాబట్టి ఆ ప్రాంతంలో 2:10 నేను టైం చూశాను. భయంకరంగా పెయిన్ వస్తూ ఉంది. నేను చింతల్లో లేపుదామని చెప్పేసి అనుకున్నాను, కానీ లేపదలుచుకోలేదు. దేవుడు అద్భుతం చేస్తాడు నా పట్ల. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నేను అట్లాగే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఒక 20 నిమిషాలు మాత్రం బాగా సురుకుకుంటులాగా లెఫ్ట్ సైడ్ చెయ్యి లాగింది. హార్ట్లో కూడా పెయిన్ వస్తూ ఉంటాయి. వెంటనే ప్రార్థన చేస్తే 22వ నిమిషంలో దేవుడు అద్భుతంగా అసలు డిజపియర్ అయిపోయింది. ఆ పెయిన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు నాకు. ఆ చెయ్యి ఎడం చెయ్యి లాగటం ఆగిపోయింది. ఇది కూడా గ్యాస్ ట్రబుల్ ఏమని చెప్పేసి ఉండడం కాదు, మైల్డ్ స్ట్రోక్ లాగా వచ్చింది. సరే, దేవుడికి వెంటనే స్తుతులు చెల్లించాను. ప్రభు గొప్ప దేవుడు. మళ్ళీ ఈ రోజు వరకు కూడా, ఆ రోజు సోమవారం రాత్రి మొదలుకొని ఇప్పుడు వరకు కూడా నాకు అట్లాంటి పరిస్థితి జరగలేదు. దేవుడు అద్భుతం జరిగించాడు. కనుక నేను దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. బహుశా నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, అలాగే దీన్ని వీక్షిస్తున్నవాడు కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, నాకు తెలిసేది. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు మరి సేవకుడు ఆయన నా ఎదురుగా అక్కడ నన్ను దూషించిన వాళ్ళు, లేకపోతే నా మీద కొనుక్కున్నవాడు కొనుక్కున్నవాడు, నా మీద వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా కనుమరుగైపోయారు. లోకంలో లేకుండా అయిపోయారు. కానీ దేవుడు నన్నైతే ఇప్పుడు ఒక సజీవ లెక్కలో ఉంచి దేవుడు ఆయన పరిచయంలో వాడుకుంటున్నాడు. నేను ప్రార్థన చేశాను చాలా. ఆ రాత్రి కూడా మరి ప్రభువా నన్ను బ్రతికిస్తే తప్పనిసరిగా నా యొక్క ఆశ ఏంటంటే, కోరిక ఏంటంటే, మరి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఏ దేశం వెళ్ళకపోయినా USA మాత్రం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏదో చర్చిలో వాక్యం చెప్పాలన్న ఆశ నాకు కలిగింది. ప్రభువా నన్ను బ్రతికించడానికి నీకు వందనాలు. తప్పనిసరిగా 2024 కాకపోయినా 25లోనే నువ్వు నన్ను మరి USA నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఆ కోరిక కూడా కోరిన ప్రార్థనలో దేవుడు అద్భుతంగా నాకు ప్రార్థన ఆలకించి నాకు జవాబు దయచేశాడు. బహుశా 2009 సంవత్సరంలో నాకు వచ్చింది అది అట్లాంటి మైల్డ్ స్ట్రోక్. ఆ తర్వాత మళ్ళీ నాకు ఎన్నడూ స్ట్రోక్ రాలేదు. దాని దేవుడు అద్భుతం జరిగించాడు. నేను అప్పటికి మరి యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు జనరల్గా ఒక ½ అవర్లో 1 అవర్లో చనిపోతారు.
అంత సివియర్ స్ట్రోక్ వచ్చింది. గట్టిగా ఈ గుండె అంతా ఇట్లా పిసుకుతున్నట్టు అనిపించింది. అలాగే సురుకు పోటులాగా అనిపించింది. చెయ్యిలో అవుతుంది, ఎడం చెయ్యి. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఈ స్ట్రోకే అని చెప్పి. కానీ దేవుడు అద్భుతం జరిగించినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా నాకు కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక స్టేట్ ఫాస్ట్గా కనుక మీకు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యం నేను చూస్తున్నాను. దేవుడు నా స్తోత్రం కలుగుగా. ఆమేన్. బోర్డ్ ఆఫ్ షెడ్యూల్స్ ఇవన్నీ అడిగినప్పుడు ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నాము సరే ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు ఆయన ఆహ్వానిస్తున్నాం. దీన్ని బట్టి దేవునికి వందనాలు అనిపిస్తుంది. దేవుడు నా స్తోత్రం కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ కొమ్మూరి జాషువా కుమార్ గారికి మరియు పాస్టర్ గారు వేరే హెలెన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఈరోజు మరి ఈ విధంగా వాక్యం పంచుకోవటానికి ఈ యొక్క ఎల్షదాయ్ ఫెయిత్ చర్చిలో వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. గతసారి మనం పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. ఏలియాని మరి ఆ యొక్క క్షామము నుండి దేవుడు ఏ విధంగా తప్పించాడు, అలాగే ఆహాజు ఆ యెజెబెల్ నుండి దేవుడు ఏ విధంగా తప్పించాడు, ఏ విధంగా ఆయన్ని మరి కాకువలం ద్వారా దేవుడు కెరూతీ వాగులు వారు పోషించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. కాబట్టి ఇది అసాధ్యాల్ని సుసాధ్యం చేసే దేవుడు, అసాధ్యాల్ని సుసాధ్యం చేసే దేవుడు అంటే అద్భుతం జరిగించే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. దానికి అనుబంధంగా 32 గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో నేను సర్వశరీరులకు దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే విషయం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి దొంగ కాకులు అసలు ఎవరున్నామో ప్రపంచంలో కాకులు అంటేనే దొంగ కాకులు. అట్లాంటి కాకుల్ని దేవుడు యొక్క మాట వినేటట్టు చేశాడు. దేవుడి మాట ప్రకారం తన సేవకుడైన ఏలియాను పోషించినట్లు మనం చూడగలం. ఆ తర్వాత చూసినట్లయితే ఏలియాని మళ్ళీ ఇంకో చోటకి పంపిస్తున్నాడు. అక్కడ నుండి ఆ యొక్క కెరూతు వారు దగ్గర నుండి మళ్ళీ ఇంకో చోటకి పంపిస్తున్నాడు. ఎందుకనంటే ఆయనకు తెలుసు అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడు, ఆయనకి ధైర్యం రావాలి. ఇంకోటి ఏంటంటే ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఏలియా తెలుసు. కెరూతు వాగు దగ్గర నుండి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలుసు. అందుకని రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే దేవుడు అంతటా యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చావు, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండవు, నిన్ను పోషించుటకు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, విధవరాలు పోషించండి. ఎక్కడేమో కాపుల ద్వారా దేవుడు పోషించాడు. ఇప్పుడు విధవరాలకు అప్పు చెప్తున్నాడు. విధవరాలకు అసలు ఆమె తినడానికే ఉండదు. విధవరాలకి ఆమెకి సంపాదన ఉండదు. ఏదో కూలి పని చేసుకుంటుంది, లేక ఆ బహుశా అక్కడ అడవి ఉంటుందట. అడవిలో కట్లేరు దేవుని యొక్క వాక్య ప్రకారము బ్రతుకుతున్నారా లేదా అనే విషయాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సారేపత్ అనే ఊరు చరిత్రలో మనం చూసినట్లయితే యెజెబెలు ఊరు. యెజెబెలు అహాబ్ అయితే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇదిగో కరువు రాబోతుంది, ఇదిగో పాపంతో ఈ దేశం అంతా నాశనం అయిపోతుంది కనుక దేవుడు కరువు రప్పిస్తున్నాడని చెప్పేసి రాజు సముఖానికి వెళ్ళి ధైర్యంగా చెప్పేసి బయటకు వచ్చాడు. చంపుతారని కూడా భయపడలా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తు చావైతే లాభమని ధైర్యంగా చెప్తున్నాడు. అదే ధైర్యంతో కూడా ఏలియా ఉన్నాడు. ఆనాడు ప్రవక్తలంతా కూడా అదే ధైర్యంతో, ఎందుకంటే ప్రవక్త అనగా దేవునికి మానవులకి రాయబారిగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఈజ్ అన్ అంబాసిడర్ బిట్వీన్ గాడ్ అండ్ గాడ్ ద క్రియేటర్ అండ్ ద పీపుల్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఏలియా ఉన్నాడు. కాబట్టి ఏలియాని ఎక్కడ పంపిస్తున్నాడు అంటే సారేపతు అనే శత్రువు యొక్క ఊరికి పంపిస్తున్నాడు. ఆ గ్రామము యెజెబెల్ రాణి మరి అక్కడ కూడా సైన్యం వీళ్ళంతా ఉంటారు. అయినా సరే
ఎవరు తెలియకుండా సారేపతి విధురాల దగ్గర పంపిస్తున్నాడు. సారేపతి విధురాల చదివిన భాగం మన కింద భాగంలో చదివినట్లయితే ఆమెకి ఒకే ఒక ఈయన వెళ్ళాడు, ఆమె పలకరించాడు, నా పేరు ఏలి అని చెప్పుకున్నాడు, పరిచయం చేస్తున్నాడు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నట్లయితే ఎవరైతే దేవుని సేవకుని వాళ్ళ గృహానికి రప్పిస్తారో వాళ్ళ గృహంలో ఏం కుదువేయదు. ఆ గృహంలో ఎవరైతే పాదం పెడుతూ ఉంటారో షునేమిరాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. షునేమిరాలు రాజులు రెండో గ్రంథం మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో షునేమిరాలు కనపడుతుంది. షునేమిరాలు ఆమె కూడా దేవుని ఎందుకు భక్తులు కలిగిన ఆమె మరి తన ఆ గృహం పైన ఆ బిల్డింగ్ పైన అంటే ఉన్నదంట ఒక విధంగా చెప్పాలంటే ఆమె చాలా స్థితిమంతురాలు. ఆ బిల్డింగ్ మీద ఒక దైవజనునికి గృహాన్ని కట్టించింది, ఒక గది కట్టించింది, ప్రార్థనా గృహం. ఈ రోజులో చాలా మంది ప్రార్థనా గదులు పెట్టుకోవట్లేదు కాబట్టి ఒకవేళ ఉన్న గదిలో ప్రార్థనా గదిగా వాడుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, మరి ఇంకో దానికి వాడుకుంటుంటారు. కాబట్టి ఆమెను కూడా దేవుడు పోషించాడు, ఆమెను కూడా దేవుడు ఆశీర్వదించాడు. షునేమిరాలను ఆశీర్వదించినట్టు ఇక్కడ సారేపతి విధవరాలు ఇక ఆఖరి అప్పం ఉంది నా దగ్గర, ఇంకేం నాకు మిగిలిలేదని చెప్పేసి ఈయన వెళ్ళి ఏదో ఎట్లా ఉంటుందంటే సామె చెప్తారు, అడుక్కు తినేవాడు దగ్గర గోకు తినేవాడు అని. ఏమే పరిస్థితి బాగాలేదు, మళ్ళీ అక్కడికి ఏలి వెళ్ళాడు ముసలాయన. అక్కడికి వెళ్ళి అప్పుడు వెంటనే ఆమెకి అయినా సరే ఆమె ఉన్న పరిస్థితి చెప్పిందంటే ఉన్న పరిస్థితి చెప్పింది. అయితే ఆమెకు ఒక విశ్వాసం ఉంది, దేవుడు ఆమెను పోషిస్తాడు. ఈయనక విశ్వాసం ఉంది. మరి కెరూతు వాగు దగ్గర ఆ కాకవలం దగ్గర రాజుగారి యొక్క భోజనం రప్పించి నన్ను ఏ విధంగా అయితే పోషించాడో తప్పనిసరిగా ఆయన నన్ను పోషిస్తాడు. అందుకనే 23వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగుదు. చాలా మంది కలిగి ఉండి కూడా ఏమి కలుగులేదు అంటారు. మన జీవితాల్లో ఎన్నోసార్లు ఆ టైంలీ అవసరాల్లో దేవుడు ఆదుకుంటూ ఉంటాడు. మన జీవితాల్లో ఎన్నో ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా, ప్రతి రోజు కూడా దేవుడు ఎన్నో రూపాయల మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇరువురు కూడా, ఈయనేమో దేవుని సేవకుడు, ఆమెమో దేవుని యొక్క భక్తురాలు. కానీ ఈయన చూసినట్లయితే ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త. ఈమె చూసినట్లయితే జస్ట్ సామాన్య విశ్వాసి. కాబట్టి దేవుడు ఏ విధంగా అద్భుతంగా పోషిస్తున్నాడు. నిర్గమాకాండం గ్రంథము 23వ అధ్యాయము, నిర్గమాకాండం గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం, 23:25. దేవుడిని యెహోవాని సేవింపవలెను. అప్పుడు ఆయనని ఆహారమును నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఎవరిని సేవించాలంట? దేవుడైన యెహోవాని, అంటే యేసు ప్రభువుని సేవించాలి. అప్పుడు ఆయనని ఆహారమును నీ పానమును దీవించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె సేవిస్తూ ఉంది సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి, ఆ పరమ తండ్రిని ఈమె సేవిస్తూ ఉంది. అందుకని ఆమె ఆహారం కుదరలేదు, పానీయం కుదరలేదు. అక్కడ మనం చదవడానికి సమయం లేదు. కానీ అక్కడ చదివినట్లయితే ఆమెను అడగంగానే నా దగ్గర ఏమి లేదయ్యా, ఈ రోజు వరకు నాకు నా కొడుక్కి ఒక చిన్న అప్పాలు చేసుకుని బతకడానికి ఉన్నాయ్యా, అయినప్పటికీ నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వయ్యా, ఇవ్వమ్మా అని అడిగినప్పుడు వెంటనే షేర్ చేసుకునేటప్పటికి దేవుడు వెంటనే ఆ యొక్క నూనెని దీవించాడు. నూనె కొరత రాలేదు, పిండి కొరత రాలేదు. ఇదే అద్భుతాన్ని కానా పెండ్లి విందులో యేసయ్య చేశాడు. సేమ్ ఇట్లాంటి అద్భుతమే. అక్కడ కూడా ఆ వివాహంలో మరి ద్రాక్షారసం లేని పరిస్థితిలో తల్లి రికమెండేషన్ చేసింది, అయ్యా లేదనంటే అమ్మా నువ్వు ఊరుకుండు, నా సమయం ఇంకా రాలేదు. ఒకసారి తొందరపడిపోతారు. ఆ సేవకుడు నా కొడుకే కదా, సేవకుడు మా ఆయనే కదా, లేకపోతే సేవకుడు మా చుట్టూవే కదా అని చెప్పి రికమెండేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు తగిన కాలమందు సహాయం చేసే దేవుడు. ఆయన సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తాడు. వెంటనే యేసయ్య ఆ రాతి బాణం నీళ్ళతో నింపండి అని చెప్పేసి ఆ పెళ్లి పెద్దలకు చెప్పాడు. వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. ఇది కూడా ఒక అద్భుతమే. ఇక్కడ ఏమంటున్నాడు, మన ఆహారము పానీయం కూడా సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు, దీపిస్తానంటాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఆ సారేపతి విధవరాలు అద్భుతంగా దేవుడు పోషించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాంటి అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. ఏలియాను ఏ విధంగా అయితే పోషించాడు, సారేపతి విధవరాలను ఏ విధంగా అయితే పోషించాడు, అలాగే మనల్ని కూడా పోషిస్తాడు. మనం నీటిలో ఉన్నప్పుడు, మన అవసరంలో ఉన్నప్పుడు. అందుకనే కీర్తనకారు 121 కీర్తన 7-8 వచనంలో మాట చెప్తూ ఉన్నాడు. 121 కీర్తన 7-8 వచనం. ఎందుకంటే మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడట.
మన భోజనం సమకూర్చడమే కాకుండా ఈజ్ అవర్ ప్రొటెక్టర్. 122:7-8 ఏ అపాయమును రాకుండా ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఆయన నీ ప్రాణము అంటే చచ్చిపోతారు. తిండి లేకపోతే ఏముందండి, చనిపోతారు. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు? ఈ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళారు, వేల మంది చచ్చిపోయారు. దాదాపు 12 కోట్ల చిల్లర మంది భారతదేశంలో కరోనా వచ్చి చనిపోయారు. కొంతమంది తిండి లేక చచ్చిపోయారు. ఒక ఆయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎవ్వరు చచ్చిపోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అందరూ పోషించాడండి అని సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ రోజున అమ్మకు భద్రం పోయింది, మొత్తం అన్నీ పోయినాయి అంటారు, ఇచ్చే పథకాలన్నీ కూడా పోయినాయి అంటారు. కానీ దేవుడు వాగ్దానం చేసి ఆయన తప్పే దేవుడు కాదు. ఆయన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు, మరి కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 కూడా ఈ మాట ఎప్పుడు కూడా మన ఆయన సంతోషంగా మన శాంతి సమాధానంతో ఉంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయనే మన మనవి ఆలకించాడు. ఆయనే మనం ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించి మనం ప్రొవైడ్ చేస్తాడు. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ద నీడ్, ఏదైనా సరే, ఏ అవసరం అయినా ఆయన తీర్చే దేవుడు అంటున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదే యోహాను సువార్త 14:27 కూడా ఈ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14:27 యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించండి. లోకం ఇచ్చే శాంతి టెంపరరీ అండి. ఈ లోకంలో ఉన్న ఈ భాగ్యభోగాలు ఇవన్నీ కూడా టెంపరరీ, కానీ నిత్య శాంతి దేవుడు ఇస్తున్నాడా? మీ హృదయములను కలవరపడి ఒకసారి కలవరపడే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆ రోగాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా మానసికంగా ఇదైపోతూ ఉంటాయి. అట్లాంటి సమయంలో ఆయన శాంతినిచ్చేదేవుడు. మొన్న నేను సోమవారం నైట్ మరి మంగళవారం నాడు ఇక అందరికీ వార్తలు అయిపోయా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆయన నాకు శాంతినిచ్చాడు, ప్రాణాన్ని నిలిపాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఎంత ఆయన గొప్ప దేవుడిగా మనకు ఉన్నట్లు మనం చూడగలం. అందువల్ల ఇక్కడ అంటాడు 31 ద్వితీయోపదేశకాండం 31:6 ఒకసారి ఆఖరి చదువుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం గ్రంథం 31:6 ఆయన మనల్ని విడిచేవాడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నాడు విడువాడు, ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం గ్రంథం 31:6 31:6 భయపడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, he will not leave you nor forsake. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. he will not leave you nor forsake you. నేను విడివడు, నేను ఎడబాయడు. ఏ సమస్య వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఆయన ఏలియాని విడిచిపెట్టలేదు, సారెపతి ఉదరాల్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు పోషించాడు, బ్రతికించాడు, వాళ్ళ ప్రాణదానం చేశాడు. కాబట్టి దేవుడు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. నేను ఏమాత్రము విడవను. ధనాపేక్ష. ఈ రోజుల్లో ఉదయం ఒకసారి నేను బస్సులో వెళ్తా ఉంటాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఏంటంటే బ్రదర్, నేను క్రిస్టియన్ అండి, బ్రాహ్మణ్ నుండి రక్షించబడ్డాను, బ్రాహ్మణ కుటుంబం నుండి. కానీ ఈ పెద్ద పెద్ద అయ్యాలను చూస్తుంటే అంతా కమర్షియల్ అయిపోయారండి. మీటింగ్ వస్తే అంత ఇస్తారు, లేకపోతే మీటింగ్లో పెద్ద పెద్ద కానుకలు పెడతా ఉంటారు. నాతో ఫోటో దిగితే ఇంత డబ్బులు ఇవ్వాలి, లేకపోతే భోజనం చేస్తే ఇంత డబ్బులు ఇవ్వాలండి. విమర్శిష్టం కాదు కానీ బ్రదర్, నేను ఒక అన్య కుటుంబంలో రక్షించబడ్డాను, నేను ఒక భక్తుడండి, ఐఎమ్ ఏ బిలీవర్ జస్ట్ ఆఫ్టర్ ఆల్, నేను ఒక కాలేజ్ లెక్చరర్ని. కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఏంటి పరిస్థితి, కమర్షియల్ అయిపోయారు. ఎవరికైనా ₹1 ఇచ్చినోడు కాదు. కొంతమంది దైవజనులు అయితే వాళ్ళు ఆ విధంగా ఫైనాన్స్ వడ్డీలు కూడా తిప్పుతున్నాడు అని చెప్పేసి నాకు తెలిసి నేను చాలా బాధపడ్డానండి. మాది కరీంనగర్ జిల్లా అండి, కానీ నేను మన ఖమ్మంలో ఉద్యోగం చేసుకుంటున్నాను. కోరాడ పని మీద వచ్చాను నేను. అక్కడ నుండి వెళ్తుంటే మీరు బైబిల్ చదువుతూ మీ చేతిలో బైబిల్ చూసిన తర్వాత మీరు దేవుని సేవకుడు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈ కమర్షియల్ పాస్టర్స్ని చూస్తుంటే నిజంగా వాళ్ళ పరలోకానికి వెళ్తారా?
నేను సామాన్యుడికి నేనైతే వెళ్తాను, తప్పనిసరి పరలోకానికి వెళ్తానని చెప్పేసి నాకు ఆ విశ్వాసం ఉందండి అని సేవకుల గురించి బాధపడతా ఉన్నాను. కాబట్టి ఆ ధనాపేక్ష కలిగిన సేవలు చాలా మంది ఉన్నారు. ఏదో విమర్శించడం కాదు కానీ ఏమండి ఏంటి మీ కారు లేదా, మీరు బస్సులో వెళ్తున్నారంటే అని చెప్పినాను అడిగాడు. ఇప్పుడే అన్నారు కదండి నాతోటి సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ లైఫ్ అని నాతోటి, మళ్ళీ మీరు కారు లేదా అని అడుగుతున్నానంటే నేను నీతిగా బ్రతుకున్నాను కదా, ఎవరి దగ్గర నేను రూపాయలు తీసుకోవట్లేదు. నేను 1976 సంవత్సరం నుండి రైల్వే ఉద్యోగం రాజీనామా చేసిస్తున్నాను. ఈ రోజు వరకు కూడా నేను సేవకునిగా ఏనాడు నేను చేయించాల్సలేదు. దేవుడు నన్ను అద్భుతంగా పోషిస్తున్నాడు. దేవుడు అద్భుతంగా నన్ను కాపాడుతున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కదా. వాళ్ళ వైపు చూడద్దు, నేను క్రీస్తు పూలు నడుచుకుంటుగా మీరు కూడా నన్ను పూలు నడుచుకొని అపోస్తలుని పౌలు చెప్పాడు. లెట్ us walk in the paths of Jesus Christ. ఆయన అడుగు జాడలో మనం నడుతామని చెప్పేసి అన్నాం. మనం కూడా ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సారేపత్ విధవరాల్ని ఏలియా పోషించిన దేవుడు మనను కూడా పోషిస్తాడు, మనను కూడా స్వస్థపరుస్తాడు, మనను కూడా రక్షిస్తాడు. మన యొక్క అవసరాల్లో ఆయన ఆపదలు ఆదుకుంటాడని ప్రభు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్న మాటలు బట్టి, చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, అలాగే జరిగిన ఆరాధన బట్టి మేరీ హెలెన్ టీచర్ ప్రార్థన చేస్తాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కేవలం ప్రభా నీ ప్రేమను బట్టి, నీ ఉచిత కృపను బట్టి నాయన ఈ యొక్క పునరుత్థాన దినములో మేము సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత పునరుత్థాన దినములు ప్రభా ఈ పునరుత్థాన దినం వరకు ప్రభా దక్షిణ హస్తాలను కాల్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా నాయన మరి ఎక్కడైతే ఆయన ప్రార్థిస్తారో నా జీవితాన్ని సెలవించి ఆయన మీరు మా పట్ల నెరవేర్చిన విధానం బట్టి మీకు వందనాలు. ప్రభా ఈ పునరుత్థాన దినంలో అయ్యా చిన్న మందగా ఇక్కడ మేము చేరినప్పుడు ప్రభా మీ కృప మా పట్ల ఎక్స్టెండ్ చేసి మీ వాగ్దానాన్ని నెరవేర్చిన ఆయన మీరు మా మంచి వచ్చి మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా ఈరోజు ఆరాధనలో నాయన ప్రభా అయ్యా మరి తండ్రి సాక్ష్యాల కోసం మరి ప్రార్థిస్తున్న తండ్రి మరి విషయం పైగా నాయన సాక్ష్యం పంచుకొని ఉన్నారు. మరి గత వారంలో తండ్రి తనకి ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి మరి ఎంతో భయపడినప్పుడు తండ్రి మీరు ఎంతగానో సురక్షితంగా ఆయన కాచి కాపాడి తండ్రి అయ్యా నీకు దైవజన్ని ప్రభా మీరు రక్షించుకున్నారు, మీకు వందనాలు, స్వస్థపరిచారు, మీకు వందనాలు. అయ్యా గొప్ప సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా అలు పెరగక నాయన ప్రతినిత్యం కూడా నీ సేవలు వాడుకొచ్చునని బిడ్డ తండ్రి అయ్యా ఇంకా చక్కని ఆరోగ్యంతో నింపాలని వేడుకొచ్చున్నాం. అయ్యా మరి తన యొక్క నాయన మరి నాయన చిత్తములు తన యొక్క నాయన సేవని ప్రభా ఎంతగా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. పూజిగంతముల వరకు నా స్వార్థ సేవ చేస్తామని ప్రభా ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అగ్రదేశంలో వాడుకుంటానికి కూడా వాగ్దానం ఇచ్చారు. ఆ రీతిగా ప్రభా నాయన మీరు వాడుకొని మీరే మహిమ పొందమని వేడుకొచ్చున్నాం. కనిపించిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. మార్గం బట్టి ఆయన కనిపించిన బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు చూడాలి. మీరు ఆశీర్వదించండి. ఎస్ఏ నాయన మరి చిత్తలు నాయన స్కూల్ కాపురించండి. చక్కని తండ్రి ప్రభా ఆరోగ్యంతో పడి నాయన రైగారి ప్రభా అనేక ప్లేసెస్లో అనేక మందిలో ప్రభా నాయన ఎంతో మంది ప్రభా నీ చిత్తగా ఆకర్షించడానికి ఆయన గొప్ప స్వార్థికంగా ప్రభా గొప్ప సింపుల్ ఆయన గొప్ప బిషప్గా ఆయన మీరు ఆశీర్వదించారు. ఇంకా మీరు తండ్రి బలమైన ఇన్స్ట్రుమెంట్లను వాడుకుంటే పాయింట్లను వేడుకుంటున్నాం. అలాగే ఈరోజు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకో అలనాడు నాయన ప్రభా ఈ ప్రభు జ్ఞాపకం చేశారు. అయ్యా కాకోల నుంచి ప్రభా ఆయన్ని ప్రభు పోషించాలని ప్రభా మనకి సారథి విధవాలని పంపించినప్పుడు ప్రభా అయ్యా అంతగా ఆయన దీవించాలి. దైవ సేవకులను బట్టి మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. అయ్యా ప్రభా మరి అయ్యా మిమ్మల్ని మాత్రమే సేవించాలి ప్రభా. మిమ్మల్ని సేవిస్తే మీరు ఎంతగా ఆశీర్వదిస్తారు ప్రభా. మిమ్మల్ని సేవిస్తే ఎంతగా మాకు రోగములు లేకుండా తండ్రి మా ప్రాంతాన్ని ఎంతగా దీవిస్తారు, మా జీవితాన్ని ఎంతగా దీవిస్తారు ప్రభా. మీకు మాకు ఆనందించుకొని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అనేక నాయన లేఖన గ్రంథాల నుంచి ప్రభా నాయన అయ్యా హెబ్రీ పత్రిక నుంచి ప్రభా యోహాను సువార్తలు యోహాను పత్రిక నుండి అయ్యా మరి మీరు మరి విలువైన తండ్రి అమూల్యమైన మీ వాక్కులు ప్రభా నాయన అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు. సందేశాన్ని ప్రభా ఆయన యొక్క దైవజన ముఖార విమర్లో నుంచి ప్రభా మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు. చాటుకుమారి మరుగులు వచ్చిన మాతో మాట్లాడాలని స్తోత్రాలు ప్రభా. మరి యొక్క ఆయన మెసేజ్ వినిన వారిని ప్రభా మీరు ఎవరైనా ప్రభా ఆయన రక్షించబడిన వారంటే ఈ మెసేజ్ వల్ల రక్షించబడతారు కూడా సహాయం దయచేయనుకుంటున్నాం. ఎవరి శ్రద్ధ అయిపోయింది మినిస్ట్రీలో ప్రభా ఆయన ఈ కృపని ఉంచుకొని ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం. ఇక మరైన సరిహద్దుని ప్రభా విశాలపరిచే దేవుడు ఆయన అయ్యా కేవలం ముగ్గురుతో మాత్రమే ఈరోజు మేము ఆరాధన చేసుకున్నాం. రాబోయే దినాల్లో ప్రభా ఆయన సంఖ్యను పెంచి అనేక మంది యొక్క చర్చను నడిపించి ప్రభావం
అనుకుంటున్నాం. వారిని పెట్టే మరి అవకాశం దయచేయమని అనుకుంటున్నాం. అయ్యా మరి కొన్ని నాయన పరిస్థితులు బట్టి మరి రాలేకపోతున్నాం. బిడ్డలు ఫోన్ చేసి చెప్పినారు నాయన. అయ్యా వారికి మరి అవకాశం దయచేసి వారిని దీవించి ఆశ్రయించమని అంటున్నాం. అయ్యా ప్రభావ మరి చుట్టుపక్కల వారి ప్రభావ అయ్యా మీరు ఆకర్షించండి ఆయన ప్రభావ. అయ్యా అనుజన్య వారిని ఆకర్షించండి పరిస్థితి ఎంత గొప్ప దేవుడు ఆయన మా జీవితాల నుంచి వారు తీసుకొని సహాయం తెచ్చండి. ఈరోజు మీరు అందించిన వాక్యాన్ని బట్టి మీరు స్థితిస్తున్నా చెల్లించుకుంటాం. అయ్యా మరి సంఘ కాపరిగా ఉంటున్న ప్రభావం గారు కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభావ. మీరు అభిషేకించుకోండి దేవానికి వందనాలు. అనేక మంది కోసం ప్రార్థించి ఆత్మీయ తండ్రిగా నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాం. అయ్యా ప్రభావ మా ప్రార్థన కోరి వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని కొంత దినముల కార్యాలు జరిగించగలిగిన పొందమని చిన్న ప్రార్థన వేసి శుభ్రామలను కొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రియు సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం ఎల్షదాయి ఫెయిత్ మినిస్ట్రీస్ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకును సేవకురాలకును వాక్యమైన బిడ్డలందరికీ లోకంలో పరిశులందరికీ మరి ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్న బిడ్డలకు హైదరాబాద్లో ఉన్న బిడ్డలకు మాకును లోకంలో పరిశులందరికీ క్రీస్తు రాకడ పర్యంతము తోడై నడిపించను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధం సంధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేవుని కొరకు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ మన సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.